సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గోల్డెన్ బోట్లోని ఒక కథ. సంక్రాంతి కథ వినండి. అందరికీ సంతోషం కలిగించే సంక్రాంతి పండుగ వచ్చింది. ప్రజలు వేడుకగా బొమ్మల కొలువు సాగించారు. నగర మొగసాలలో కూడా ఎప్పటి వలనే బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కోటలో అపూర్వ సుందరాలైన బొమ్మలకు బహుమతులివ్వటం రివాజు. ఆ ఏడు కూడా అంతఃపుర రాజశిల్పికే బహుమతి లభించింది. ఇలా ప్రతి సంవత్సరం తన శిల్ప సౌందర్యానికి బహుమతులు అందుకుంటూ ఆ రాజశిల్పి వృద్ధుడైనాడు. వృద్ధ శిల్పిస్తానే కిరీటి అనే ప్రతిమా శిల్పి శిల్పరంగ ప్రవేశం చేశాడు. అతడు నూనూగు మీసాల నూతన యవ్వనుడు. అతని శిల్పం సరికొత్తది. అతని బొమ్మలలో అతిరూప శిల్ప విన్యాసం కానీ, జిగిబిగువులు కానీ, నగిషి నాణ్యాలు కానీ, వన్య చిన్నెలు కానీ వృద్ధ శిల్పిని మించి లేవు. కానీ అతడు బొమ్మలకు వేసే రంగుల మేళవింపు సరికొత్తగా, అభిరుచిజనకంగా ఉండేది. పడుచువారందరూ వాటిని మెచ్చుకుని అతన్ని పొగిడేవారు. వృద్ధులు మాత్రం అతని ఔద్ధత్యానికి అసహించుకునేవారు. కాలాన్ని బట్టి అభిరుచులు మారుతాయి కదా. రాచకన్యల దృష్టి కిరీటి బొమ్మల వైపు ప్రసరించేది. వృద్ధ దాదులు మందలించారు, కానీ లాభం లేకపోయింది. వారి మంగుపట్టు వారిది. వృద్ధుడు కూడా బొమ్మల కొలువుకు బొమ్మలు తయారు చేస్తూనే ఉన్నాడు. కానీ అవి జనాకర్షణీయంగా ఉండేవి కాదు. ఒకప్పుడు జనంతో కిటకిటలాడే అతని బొమ్మల కొలువు ఇప్పుడు నిరాదరణీయమైనది. అతని ప్రతిమా శ్రేణి నిశ్చలంగా ఉండి నదిని దాటటానికి నావ కోసం ఎదురు చూసే ప్రయాణికుల బారులా మోస్తరుగా నిలిచి ఉన్నది. 2 సంవత్సరాలు గడిచినాయి. వృద్ధుణ్ణి స్మరించిన వారెవ్వరూ లేరు. రాజమందిర ప్రాంగణంలో కిరీటికి ఎవరూ ప్రత్యర్థిగా నిలవలేకపోయినారు. వయస్సుకు తోడు నిరుత్సాహము వృద్ధుణ్ణి కృంగదీసింది. అతనికి బ్రతుకే భారమైంది. అతని ఒక్కగానొక్క కూతురు అతని వద్దకు వచ్చి, నాయనా, జీవిత శేషం నా దగ్గర సుఖంగా గడుపుకో అని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. అల్లుడు మట్టి దీపపు ప్రమిదలను అమ్మి జీవనం సాగించేవాడు. కూతురు ఇంటి పనుల్లో మునిగి ఉండేది. వృద్ధుడు మనుమరాలితో ఆడుకుంటూ ఉండేవాడు. బాలికకు 16 ఏండ్లు వచ్చినా తాత దృష్టిలో మాత్రం ఇంకా పసిపాప. కాలంలో వచ్చిన మార్పునతడు గుర్తించనే లేదు. చేని దగ్గర పంటకు కాపరిగా ఉండి పిట్టల తోలే తాత మెడల మీద మనవరాలు స్వారీ చేసేది. ఒకనాడు వారిద్దరికీ సంభాషణ ఇట్లా సాగింది. తాత, నాకు సంక్రాంతికి ఒక బొమ్మ చేసి పెట్టవా? నా బొమ్మలు మీకు నచ్చవుగా. నీకంటే అందంగా చేసేవారెవరు? కిరీటి. కిరీటియా? చిచి. అతన్ని గురించి వాదోపవాదాలు జరిగినాయి. చివరకు వృద్ధుడు తన అభిమాన వృత్తిని ఆరంభించాడు. పాత పనిముట్లకు, కుంచెలకు, మట్టి సుద్దలకు, సులోచనాలకు పని తగిలింది. అమ్మా, పిట్టలు కంకుల మీద వాళ్తాయి, జాగ్రత్త. నేను బెదరకొడతానులే, భయం లేదు. సాయంకాలం అయ్యేది. ఆవుల అంబారావాలు, మెడమువ్వల మూతలు వినబడేవి. అయినా ఆమె వడిసెల విసురులకు విసుగులేదు. ఆయన బొమ్మల విరుపులకు మలుపులకు అంతులేదు. ఇలా రోజులు సాగిపోతుండేవి. ఒకనాడు కూతురు తండ్రి దగ్గరికి వచ్చింది. నానా, సుభద్ర ఈడేరిన పిల్ల, ఇహ ఇంటి పనులు చూడాలి. ఇంకా పాపాయి మోస్తరు బొమ్మలాటలాడటానికి వీలు లేదు. నీవే దానికి సగం అలసిస్తున్నావు అన్నది. కాదా మరి? కానీ ఈ బొమ్మలు రాచబిడ్డల కోసం తయారు చేస్తున్నానమ్మా. సుభద్ర పెళ్లి చదివింపులకి 4 కాసులు వస్తాయేమో అని ఆశ. అంతేకాదు అంది.
ఈ బొమ్మలను ఎవరు కొంటారు అన్న ఆ ధ్వనిలోని నీరసాన్ని గ్రహించి వృద్ధుడు తల ఉంచుకున్నాడు. ఇంతలో సుభద్ర వచ్చి ఎలా కొనరో చూస్తాను అని వెళ్ళిపోయింది. 2 రోజులు గడిచినాయి. సుభద్ర ఒక బంగారు నాణెము అమ్మ చేతిలో పెట్టి, ఇది అంతా తాత బొమ్మల బాపతు అన్నది. ఎవరిచ్చారు అన్నది తల్లి. రాచనగరులో అని సుభద్ర సమాధానం ఇచ్చింది. వృద్ధుడు నవ్వి, చూసావా, చత్వారము కానీ వణుకు కానీ లేకపోతేనా అని అర్ధోక్తిలో ఆగిపోయాడు. ఇలాంటివి 16 అయితే చిట్టి తల్లి మెడలోకి ఒక ముచ్చటైన హారం వస్తుందని తల్లి మురిసిపోయింది. దిగులు పడవద్దు, త్వరలో హారం వస్తుందని వృద్ధుడు అభయహస్తమిచ్చాడు. వరిని కూడా చూడనక్కర్లేదు నాకు అని తాత చెవిలో ఊదింది. వృద్ధుడు ఒక ఆనంద బాష్పము విడిచాడు. వృద్ధుడు నూతన యవ్వనుడైనాడు. మునిమాపున కాకులు గూడు చేరేదాకా, ఆవుల చిరుమొబల మూతలు వినపడేదాకా చెట్టు కింద బొమ్మలు తయారు చేయటం తాత వంతు. పిట్టలను తోలటం సుభద్ర వంతు. మళ్ళీ సంక్రాంతి వచ్చింది. ఒకటొకటిగా 16 బంగారు నాణ్యాలు సమకూరటం, సుభద్ర మెడలోకి అందమైన హారం చేయించటం జరిగింది. ఇహ పెళ్లి కొడుకు ఒకడే తక్కువ అనుకున్నది తల్లి. దగ్గరలోనే ఉన్నాడు అని తాత చెవిలో ఊదింది మనుమరాలు. విప్పారిన కళ్ళతో ఎక్కడ తెచ్చుకున్నావే మచ్చకంటి అని తాత ప్రశ్నించాడు. సుభద్ర తన కథ ఇలా చెప్పింది. ఒకనాడు రాచమందిరానికి వెళ్ళాను. ఎందుకొచ్చావు అని దవ్వారికుడు ప్రశ్నించాడు. బొమ్మలను అమ్మటానికి వచ్చాను అన్నాను. అవి రాచకన్నెలకు తగినవి కావు పో అన్నాడు. కళ్ళనీళ్లు కళ్ళలో కుక్కుకుని తిరిగి వస్తున్న నన్ను చూసి ఒక ఆయన నన్ను ఆపి, ఆ బొమ్మల అంగీలు కొంచెము మారిస్తే తప్పక అమ్ముడు పోతాయి అని అతడు వాటిని సవరించాడు. తాత, నీకు నచ్చితే ఆయనను వివాహమాడతాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని తాత ప్రశ్నించాడు. అడుగో ఆ రావి చెట్టు కింద. అంతలో యువకుడు వచ్చి తాతగారికి పాదాభివందనం చేశాడు. వృద్ధుడు అతన్ని లేవనెత్తి యగాదిగా చూసి, నీవు కిరీటివి కాదు అన్నాడు. అవును అన్నాడు కిరీటి. తాత తన్మయుడై, పూర్వము నా బొమ్మలను అపహరించావు, ఇప్పుడు నా రతనాల బొమ్మను అపహరించటానికి వచ్చావు దొంగ అన్నాడు. సుభద్ర తన చేతులను తాత మెడకు పెనవైచి, తాత, నాతో కూడా నిన్ను అరణంగా తీసుకుపోవటానికి బేరమాడానులే అని చెవిలో ఊదింది. ఈ కథ న్యూడాల్స్ అండ్ బోల్డ్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గోల్డెన్ బోట్ షార్ట్ స్టోరీస్లో నుండి సేకరించడమైనది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలను వినిపించటానికి నేను ప్రతిరోజు వస్తూనే ఉన్నాను. మీరు తప్పకుండా నా ఛానల్ని సందర్శించి విభిన్నమైన ఈ కథలన్నింటినీ వింటారని ఆశిస్తున్నాను. నా కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.